అసెంబ్లీ సమావేశాల ముగింపు సందర్భంగా విజయవాడలో ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. నేతలంతా తమ కుటుంబ సభ్యులతో హాజరయ్యారు. నేతల కుటుంబ సభ్యుల ఆత్మీయ కలయిక ఆహ్లాదకర వాతావరణంలో జరిగింది. ముఖ్య అతిథులుగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతలు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. నేతల పిల్లలతో మంత్రి నారా లోకేష్ సరదాగా ఆటలు ఆడారు. ఆట విడుపు పేరిట ఇటీవల నిర్వహించిన క్రీడల్లో గెలుపొందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు బహుమతులు ప్రదానం చేశారు. అసెంబ్లీ సమావేశాల ముగింపు సందర్భంగా విజయవాడలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ముఖ్య అతిథులుగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ విచ్చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల వేషధారణలు అందరినీ అలరించాయి. భీముడి పాత్రలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అలరించారు. శ్రీకృష్ణదేవరాయలుగా నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు ఒదిగిపోయారు. ఎమ్మెల్యేలకు తిప్పలు తెచ్చే కార్యకర్తల మొక్కులు విషయంలో జీవి ఆంజనేయులు, కామినేని శ్రీనివాస్, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, జయమంగళ వెంకటరమణ, సునీల్ తదితరులు అలరించారు. అలాగే వెంకయ్యగా బుచ్చయ్య చౌదరి మెప్పించారు. వీరపాండ్య కట్టబ్రహ్మణ పాత్రలో మంత్రి కందుల దుర్గేష్ నటించారు. ఇక ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ రుద్రవీణ చిత్రంలో లలిత ప్రియ కమలం విరిసింది పాట పాడి ప్రజాప్రతినిధుల మనస్సును కట్టిపడేశారు. నీ కరుణ ముందే నీ భార్యను బలాత్కరించరా, దుశ్శాసన ఈడ్చుకురా, బంధకుని ద్రౌపదిని ఈడ్చుకురా. ఏ దుశ్శాసన, గురురుద్ధ బాంధవులనే చూచుచుండా మధో గురుడై ద్రౌపదినిట్లు చేసిన కలం దుశ్శాసనం. లోక భీకరలీలను వధించి తద్విపుల వక్షస్థైల రక్తముర్వీపతి చూచుచుండ అని ఆస్వాదించదన్ జాగృతి. ఇంకొక మాట, నా జన్మదినము నాడు నన్ను కారాగారములో బంధించిన ఈ అభినవ దుర్యోధన, దుశ్శాసన, కీచకులను ఈ శ్రీకృష్ణుని అండతో ఆ నికృష్టులను భారతమాత స్వేచ్ఛ స్వతంత్రాలని పరిరక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు ఈ వీరపాండ్య కట్టబొమ్మన. ఈ భారతీయుణ్ణి చూసి ఆశ్చర్యపోతున్నావా? భారతమాత దాస్య శృంఖలాల్ని ఛేదించడానికి సర్వసన్నద్ధంగా ఉన్నటువంటి ఈ వీరపాండ్యుడి గుండె ధైర్యం నిన్ను నిశ్చేష్కుండి చేసిందా? అమ్మా భారతమాత వీరాది వీరులకి, సూరాది సూరులకి జన్మనిచ్చినటువంటి దేశమాత. నీ పవిత్రత ఈ దుర్మార్గులకే అర్థం అవుతుంది. నీ మహోన్నత రూపం, నీ మహనీయ రూపం ఈ ఆంగ్ల పాలకులకి ఎలా అర్థం అవుతుంది? వేలాది సంవత్సరాలకి క్రితమే ఈ జగత్తుకి వెలుగులు నింపినటువంటి నీ దివ్యత్వాన్ని ఈ దుష్ట పాలకులు ఎలా తెలుసుకోగలుగుతారు? ఏను తెలుగు వల్లభుండ తెలుగు కండ ఎల్ల నృపులు కొలువంగ తెలియదే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స, దేశ భాషలందు తెలుగు లెస్స. నాటి రాయల పేరు నేటికి తలపోయు. ఆ తుంగభద్ర నది సాక్షిగా మా భువన విజయంలో అష్టదిగ్గజాలను పోషిస్తూ ఉన్నాను. అదే విధముగా అల్లసాని పెద్దన వారికి గండ పెండేరం దొరికి వారి పల్లకిని నేనే భుజాన మోస్తుని. అదే విధముగా తెలుగు జాతి ఖ్యాతిని దశ దిశలు వ్యాపించిన మన నందమూరి తారక రామారావు గారు మాతోనే ఎప్పుడు తెలుగులో సంభాషించెదరు. అదే విధముగా మా శ్రీకృష్ణదేవరాయల యొక్క పాత్ర వేసి నన్ను మెప్పించిన వారికి మా ధన్యవాదాలు. కూటమి ధర్మాన్ని పాటించాలి. మా జిల్లాలో గణబాబు గారిని సన్నంగా చూపిస్తున్నారు, పల్లా శ్రీనివాసుని సన్నంగా చూపిస్తున్నారు. అయితే ఏంటి రాజు గారు, నేను 6 ప్యాక్ బాడీ ఉండి స్లిమ్ గా ఉంటే నన్నేమో లావుగా చూపిస్తారా? అదే రాజు గారు, వాళ్ళు సన్నగా స్లిమ్ గా ఉన్నారు కాబట్టి సన్నగా చూపిస్తున్నాం. మరి మీరేమో అలా లేరు కదా. 6 ప్యాక్ బాడీ అండి. ఏంటి ఇది 6 ప్యాక్ బాడీయా? ఏది ఇటు తిరుగు, ఇది 6 ప్యాక్ బాడీ అంటండి. గత ప్రభుత్వంలో చాలా మందికి పెన్షన్లు ఇచ్చారయ్యా.
వాడికి 70 ఎకరాలు ఉందయ్యా, ఆ, ఇంకోటి 5-6 మేళ్ళు ఉన్నాయ్యా. అయితే నాకు కూడా పెన్షన్ ఇవ్వమని అడగటం కోసం వచ్చామయ్యా. ఏమయ్యా బుద్ధి లేని ప్రభుత్వంలో 70 ఎకరాలకి ఇచ్చాడు అనుకో, ఈయనకి ఎంత, కామినేని గారు ఎంత ఉంది ఈయనకి? పొలం ఎంత ఉంది? 80 ఏళ్ళు 40 ఎకరాల పొలం. 80 ఏళ్ళు 40 ఎకరాల పొలం ఉంది. ప్రెస్టేజ్ బాబా. 40 ఎకరాలు ఉంటే ఏంటి మీరు అడగటం ధర్మమేనా? అది పిల్లలదయ్యా. నాకు పిల్లలేమో అమెరికాలో ఉన్నారు, వాళ్ళు సంపాదించుకోండి, నాకేంటయ్యా? నీ ప్రెస్టేజ్ ఏంటి? నాకు ప్రెస్టేజ్ మా ఊర్లో వాళ్ళందరికీ నాకు లేకపోతే ప్రెస్టేజ్ అయ్యా. ఆడికి 60 ఎకరాలు ఉన్నాడికి వచ్చింది, నీకు రాలేదని నీ బాధ. రాలేదయ్యా. ఇంకో నాకు సెల్ ఫోన్ కూడా ఉందయ్యా, 1,50,000 కొనుక్కున్నానయ్యా. అబ్బో, ఈరోజు మీ ఉత్సాహం చూసిన తర్వాత ఈ కార్యక్రమాలన్నింటిలో మీరు రాణించారంటే భవిష్యత్తులో ఏమైనా చేయగలుగుతారని నమ్మకం నాకు వస్తూ ఉంది. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. కడాన జీవి ఆంజనేయులు అయితే ఎన్టీ రామారావు గారి దీన్ని కూడా వేసే సాహసం చేశాడంటే, ఒక విధంగా చెప్పాలంటే నేను అనుకున్న ఎవరి నన్ను చూస్తే నాకు అర్థం కాలేదు, చూసిన తర్వాత అర్థమైంది. ఆయన అంటున్నాడు అందరిని అడిగాను ఎవరు రాలేదు, కానీ ఎన్టీ రామారావు గారు పాత్ర వేశారని చెప్పే పరిస్థితికి వచ్చాడు. దిస్ ఈజ్ ఎ రియలీ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు. ఈరోజు ఆడబిడ్డలందరూ కూడా మహిళా ఎమ్మెల్యేలు చేనేత కార్మికులను ప్రోత్సహించడానికి చేనేత వస్త్రాలతో ఇక్కడికి వచ్చి ప్రదర్శన చేశారు. ఇది కూడా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఒక స్ఫూర్తిదాయకంగా చేసిన మిమ్మల్ని అందరినీ, మా రఘురామరాజు అయితే విష్ణుకుమార్ రాజు గారు ఇప్పటికైనా తగ్గతాడనుకుంటున్నాం. ఒక 6 నెలల్లో మళ్ళీ 6 నెలల తర్వాత అసెంబ్లీలో చూస్తాం, గట్టిగా పట్టుకుంటాం. మీరు తగ్గాలి, తగ్గే వరకు మేము వదలు పెట్టమని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ అందరికీ మరొక్కసారి అభినందనలు. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఇదే స్ఫూర్తితో ఎప్పుడు కూడా ఎమ్మెల్యేలు అంటే సీరియస్గానే కాకుండా అన్ని విషయాల్లో ఇదే మారిగా ఉండాలని, ఒక ఫ్యామిలీగా మనందరం కలిసి పనిచేయాలని ఆశిస్తూ వైసీపీ సీనియర్ నేత శాసన మండలి ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. శాసన మండలిలో జరుగుతున్న చర్చల్లో భాగంగా ఆయన మాట్లాడుతుండగా అస్వస్థతకు లోనయ్యారు. అస్వస్థత నేపథ్యంలో అసెంబ్లీ వైద్యులు బొత్సకు రెగ్యులర్ గా చికిత్స అందించే స్పెషలిస్ట్ డాక్టర్లతోనూ మాట్లాడారు. ప్రస్తుతం బొత్స ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. వైఎస్ఆర్సీపీ నేత ఏపీ మండలిలో ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ అస్వస్థకు గురయ్యారు. బొత్స సత్యనారాయణ ఆరోగ్యం నిలకడగా లేనట్లు తెలుస్తోంది. ఇటీవల తరచూ ఆయన అస్వస్థకు గురవడమే దీనికి నిదర్శనం. వారం రోజుల క్రితం ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. దీంతో ఆయనను హైదరాబాద్కు తరలించారు. సిటీ న్యూరో సెంటర్లో చికిత్స అందించారు. కాగా ఆ తర్వాత ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కానీ మళ్లీ మండలిలో మాట్లాడుతున్న సమయంలో బొత్స మరోసారి అస్వస్థకు గురయ్యారు. ద్రవ్య వినిమయ బిల్లుపై ప్రసంగిస్తుండగా బొత్స అస్వస్థకు లోనయ్యారు. వెనక్కి తుల్లి పడిపోతుండగా మరో సభ్యుడు పట్టుకున్నారు. బొత్స ఆరోగ్య పరిస్థితిని గుర్తించిన మండలి చైర్మన్ సభను ఓసారి వాయిదా వేశారు. సభ నుంచి తన ఛాంబర్కు వచ్చిన బొత్సకు అసెంబ్లీలోని వైద్యులు వైద్య పరీక్షలు చేశారు. బొత్సకు బీపీ కాస్త ఎక్కువగా ఉన్నట్లు గుర్తించిన వైద్యులు బొత్సకు చికిత్స అందించే వైద్యులతో మాట్లాడి మందులు ఇచ్చి పంపించారు. కాసేపటికే తిరిగి సభకు వచ్చిన బొత్స ద్రవ్య వినిమయ బిల్లుపై ప్రసంగించారు. తిరిగి మరోసారి స్వల్ప అస్వస్థకు గురి కావడంతో విశ్రాంతి తీసుకోవాలని సూచించినా వినకుండా ప్రసంగాన్ని ముగించే వరకు ఆయన మాట్లాడారు. అనంతరం అసెంబ్లీలోని ఛాంబర్కు రాగా వైద్యులు మరోసారి పరీక్షించారు. బొత్స ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు తెలిపారు. హైదరాబాదులో రెగ్యులర్గా చికిత్స అందించే వైద్యులతో మాట్లాడిన బొత్స వారి సూచన మేరకు మరోసారి అక్కడికే బయలుదేరారు. చికిత్స కోసం శాసనసభ నుంచి నేరుగా హైదరాబాద్కు బయలుదేరారు. ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న కుంభాభిషేక మహోత్సవాల్లో భాగంగా కంచి కామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి శంకరాచార్య స్వామి క్షేత్రాన్ని సందర్శించారు. కుంభాభిషేకం కోసం ఏర్పాటు చేసిన మహాయాగశాలను సందర్శించిన స్వామి అక్కడ జరుగుతున్న హోమాలు, చతుర్వేద పారాయణాలను పరిశీలించారు. ఈ మహాయజ్ఞం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ ఆయన అనుగ్రహ భాషణం చేశారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న కుంభాభిషేక మహోత్సవాల్లో భాగంగా కంచి కామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి శంకరాచార్య స్వామి క్షేత్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ప్రకాశం బ్యారేజీ వద్ద దేవస్థానం అధికారులు, అర్చకులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, కార్యనిర్వహణాధికారి వికే సీనా నాయక్ మంగళ వాయిద్యాల నడుమ స్వామిని ఆహ్వానించి అక్కడి నుండి శోభాయాత్రగా ఇంద్రకీలాద్రికి తీసుకువెళ్లారు. రాజగోపురం వద్ద వేద పండితుల ఆహ్వానం అనంతరం స్వామి
కనకదుర్గమ్మను దర్శించుకొని లోక కళ్యాణం కోసం ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అధికారులు అమ్మవారి శేషవస్త్రం ప్రసాదాలను అందజేశారు. అనంతరం కుంభాభిషేకం కోసం ఏర్పాటు చేసిన మహాయాగశాలను సందర్శించిన స్వామి అక్కడ జరుగుతున్న హోమాలు, చతుర్వేద పారాయణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వైదిక కమిటీ సభ్యులు కార్యక్రమ వివరాలను వివరించగా క్రతువుల నిర్వహణపై స్వామి పలు సూచనలు చేశారు. ఈ మహాయజ్ఞం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ ఆయన అనుగ్రహ భాషణం చేశారు. కార్యక్రమంలో ఆలయ పాలక మండలి సభ్యులు, ఏఈఓలు మరియు భక్తులు పాల్గొన్నారు. ఏపీలో 13 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను బ్యాన్ చేయాలని నిర్ణయించినట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. 13 ఏళ్లలోపు వారికి సంబంధించి సోషల్ మీడియా బ్యాన్ చేస్తే బాగుంటుందని, ఆ వయసులోపు వారికి సోషల్ మీడియా అందుబాటులో లేకుండా చేసే కార్యక్రమానికి 90 రోజుల్లో శ్రీకారం చుడతామని స్పష్టం చేశారు. 13 నుంచి 16 ఏళ్లలోపు వారికి సంబంధించి ఏం చేయాలన్న దానిపై అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఏపీలో 13 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను బ్యాన్ చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో మంత్రి నారా లోకేష్ దావోస్లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. ఇప్పుడు తాజాగా సీఎం చంద్రబాబు అసెంబ్లీలో పిల్లలు సోషల్ మీడియా వినియోగించకుండా నిషేధం విధించనున్నట్లు తెలిపారు. ఇప్పటికే కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తమ రాష్ట్రంలోని 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వాడకంపై నిషేధం విధిస్తున్నట్లు తాజాగా వెల్లడించారు. పిల్లలు మొబైల్ ఫోన్ వ్యసనం బారిన పడకుండా అడ్డుకోవడానికే ఈ ముందు జాగ్రత్త చర్య చేపడుతున్నట్లు తెలిపారు. పిల్లలు సోషల్ మీడియా వినియోగంపై సీఎం చంద్రబాబు అసెంబ్లీలో కీలక వ్యాఖ్యలు చేశారు. 13 ఏళ్లలోపు వారు సోషల్ మీడియా ఉపయోగించకుండా నిషేధం విధించనున్నట్లు వెల్లడించారు. ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా అసెంబ్లీలో సీఎం చంద్రబాబు మాట్లాడారు. 13 ఏళ్లలోపు వారికి సంబంధించి సోషల్ మీడియా బ్యాన్ చేస్తే బాగుంటుందని, ఆ వయసులోపు వారికి సోషల్ మీడియా అందుబాటులో లేకుండా చేసే కార్యక్రమానికి 90 రోజుల్లో శ్రీకారం చుడతామని స్పష్టం చేశారు. 13 నుంచి 16 ఏళ్లలోపు వారికి సంబంధించి ఏం చేయాలన్న దానిపై అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. సోషల్ మీడియా వల్ల మన పిల్లలు నష్టపోకూడదని, దానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని సీఎం స్పష్టం చేశారు. టెక్నాలజీని వాడుకుంటే ఆయుధంగా పనిచేస్తుందని, బానిసైతే జీవితాలు నాశనమవుతాయని అన్నారు. ఇటీవల ఐటీ మినిస్టర్ గారు కొత్త ప్రోగ్రాం, అంటే 13 సంవత్సరాలు వయసు లోపల ఉండే వాళ్ళకి సోషల్ మీడియా బ్యాన్ చేస్తే బాగుంటుందని ఒక సూచన వచ్చింది. తప్పకుండా తొందరలోనే 90 డేస్లో 13 సంవత్సరాల లోపల ఉండేవాళ్ళు సోషల్ మీడియాకు అందుబాటు లేకుండా చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. 13, 16 సంవత్సరాలు చర్చ చేస్తున్నాం. అందరూ ఒప్పుకుంటే దాన్ని కూడా ఏం చేయాలని ఆలోచిద్దాం. అల్టిమేట్గా సోషల్ మీడియా వల్ల మన పిల్లలు నష్టపోవడానికి వీలు లేదు. దానికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని మరొకసారి మీ ద్వారా రాష్ట్ర ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తున్నాను. శాసనసభ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. అసెంబ్లీ సమావేశాలు జరిగేందుకు సహకరించిన అందరికీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు కృతజ్ఞతలు తెలిపారు. 16వ శాసనసభ 5వ సమావేశాలు 15 రోజుల పాటు జరిగాయన్నారు. 72 గంటల 14 నిమిషాల పాటు సమావేశాలు జరిగాయని తెలిపారు. మొత్తం 122 ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారని, 80 ప్రశ్నలకు సభాపక్షంలో ఉంచారని చెప్పారు. ఈసారి సమావేశాల్లో 18 బిల్లులను ఏకగ్రీవంగా ఆమోదించినట్లు తెలిపారు. ఒక లఘు చర్చ 344వ నియమం కింద చర్చించిన అంశాలు 1 అని వివరించారు. శాసనసభలో టీడీపీ 135, జనసేన 21, వైసీపీ 11, బీజేపీ 8 మంది సభ్యులున్నారని స్పీకర్ తెలిపారు. 16వ శాసనసభ 5వ సమావేశాల గణాంకాలను తెలియజేస్తున్నాను. సభ మొత్తం మీద గవర్నర్ గారి ప్రసంగం రోజును మినహాయిస్తే 15 రోజుల పాటు సమావేశం జరిగింది. ఈ 15 రోజుల్లో 72 గంటల 14 నిమిషాల పాటు శాసనసభ కార్యక్రమాలు జరిగాయి. 122 నక్షత్ర గుర్తు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. 80 నక్షత్ర గుర్తు ప్రశ్నలకి సమాధానాలు సభా సమక్షంలో పెట్టారు. అదేవిధంగా 6 నక్షత్రం గుర్తు లేని ప్రశ్నల సమాధానాలు సభా సమక్షంలో ఉంచబడ్డాయి.
2 స్వల్ప వ్యవధి ప్రశ్నల సమాధానాలు సభా సమక్షంలో ఉంచబడ్డాయి. మొత్తం 18 బిల్లులు ఈ సభలో ప్రవేశపెట్టబడ్డాయి. అన్ని బిల్లులు కూడా ఏకగ్రీవంగా ఆమోదించబడ్డాయి. ఒక లఘు చర్చ జరిగింది. 344 నియమం క్రింద ఒక అంశం, 74వ నియమం క్రింద ఒక అంశం చర్చించబడ్డాయి. అంశాలపై గౌరవ ముఖ్యమంత్రి గారు మరొక అంశంపై మంత్రి గారు ప్రకటన చేశారు. అసెంబ్లీలో రాష్ట్ర రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మండపేట, కడప నియోజకవర్గాల్లోని రహదారుల పరిస్థితిపై కీలక వివరణ ఇచ్చారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల R&B శాఖ పూర్తిగా నిర్వీర్యమైందని, కనీస మరమ్మతులు కూడా జరగలేదని విమర్శించారు. మండపేట నియోజకవర్గంలో కొన్ని ప్రధాన రోడ్లు పాక్షికంగా దెబ్బతిన్న మాట వాస్తవమేనని అంగీకరించిన మంత్రి, కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన వెంటనే అక్కడ రోడ్ల మరమ్మతుల కోసం 20.50 కోట్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు. అసెంబ్లీలో రాష్ట్ర రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మండపేట, కడప నియోజకవర్గాల్లోని రహదారుల పరిస్థితిపై కీలక వివరణ ఇచ్చారు. ఎమ్మెల్యేలు వేగుళ్ల జోగేశ్వరరావు, రెడ్డప్పగారి మాధవిరెడ్డి అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిస్తూ గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల R&B శాఖ పూర్తిగా నిర్వీర్యమైందని, కనీస మరమ్మతులు కూడా జరగలేదని విమర్శించారు. మండపేట నియోజకవర్గంలో కొన్ని ప్రధాన రోడ్లు పాక్షికంగా దెబ్బతిన్న మాట వాస్తవమేనని అంగీకరించిన మంత్రి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అక్కడ రోడ్ల మరమ్మతుల కోసం 20.5 కోట్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు. మండపేట బైపాస్ భూసేకరణ ప్రక్రియ 2017లో ప్రారంభమైనప్పటికీ అది పూర్తి కాకపోవడంతో గత ప్రభుత్వం ఆ పనిని రద్దు చేసిందని గుర్తు చేశారు. అయితే తాపేశ్వరం వద్ద ద్వారపూడి, యానం రోడ్డు బైపాస్ నిర్మాణానికి భూసేకరణ పూర్తయిందని, బడ్జెట్ లభ్యతను బట్టి త్వరలోనే పనులు చేపడతామని హామీ ఇచ్చారు. ఇదే క్రమంలో కడప నియోజకవర్గానికి సైతం 16.79 కోట్లు కేటాయించామని, త్వరలోనే ఆ పనులు పూర్తి చేస్తామని మంత్రి పేర్కొన్నారు. ఈ చర్చ సందర్భంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు జోక్యం చేసుకుంటూ రానున్న పుష్కరాల సందర్భంగా మండపేట నియోజకవర్గానికి భారీగా నిధులు వస్తాయని గుర్తు చేయగా, ఆ నిధులతో కూడా స్థానిక రోడ్లను మరింతగా అభివృద్ధి చేస్తామని మంత్రి సభకు వివరించారు. మండపేట నియోజకవర్గంలో పునరుద్ధరణ మరమ్మతుల కోసం 20,50,00,000 మొత్తాన్ని మంజూరు చేయడమైనది. సి ప్రశ్న అవునండి. మారేడుబాక గ్రామం మీదుగా మండపేట పట్టణానికి బైపాస్ రూపకల్పన కోసం భూసేకరణ నిమిత్తం ప్రభుత్వం 2017లో 1,85,00,000 మొత్తానికి పరిపాలక మంజూరునిచ్చింది. భూసేకరణ పూర్తి కాలేదు. ఈలోగా ఆర్థిక శాఖ యొక్క 18/9/2019 తేదీ గల ప్రభుత్వం మెమో నెంబర్ 898809 ఫైనాన్స్ డిపార్ట్మెంట్ WR/1/80/2019 ద్వారా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం పని రద్దు చేయబడింది. అధ్యక్ష, ఈ ప్రశ్నకు అవునండి. భూసేకరణ పూర్తయింది. బడ్జెట్ లభ్యతను బట్టి పనిని చేపడతామని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ నెల 3న చిక్కవరం సుందరయ్య చెరువులో పడి 3 పసిపిల్లలు మృతి చెందడం తనను తీవ్రంగా కలిచివేసిందని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ విప్గా సభలో బాధితుల వల్ల ఆ రోజు వారిని పరామర్శించలేకపోవడం ఎమ్మెల్యేగా తనకు సిగ్గుచెట్టని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా చెరువులు, క్వారీలను 30 నుండి 150 అడుగుల లోతు వరకు తవ్వటం వల్లే గత 4 ఏళ్లలో సుమారు 34 మంది మరణించారని ఆయన ఆరోపించారు. ఈ మరణాలకు కారణమైన వారిపై మర్డర్ కేసు బుక్ చేయాలని, అప్పటి అధికారుల పాత్రపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. చెక్కవరం గ్రామంలో 3వ తారీఖున సుందరయ్య చెరువులో పడి నా నియోజకవర్గంలో 3 విద్యార్థులు ముక్కుపాచలారని పసిపిల్లలు చనిపోయిన పరిస్థితి. దుప్పుల వినయ్ కుమార్ 14 8వ తరగతి చదువుతున్నాడు. బెళ్ల మోహన్ సాయి అనే అతను 15 సంవత్సరాలు 10th క్లాస్ చదివే విద్యార్థి. ముచ్చ వెంకట జోసఫ్ 15 10th చదువుకునే విద్యార్థి. ఆ రోజు రాత్రి 12 గంటలకు కూడా డెడ్ బాడీలు దొరికిన పరిస్థితి. 10:30కు 2 బాడీలు దొరికితే ఇంకో బాడీ 12 గంటలు దాటినాక దొరికింది. కానీ నాకు శాసనసభలో విప్గా బాధ్యతలు ఉండటం వల్ల ఆ రోజున నాది ఇది ఉండటం వల్ల ఆ రోజు పరామర్శ కూడా వెళ్ళిపోయా. కానీ వాళ్ళ ఆత్మ శాంతించాలని చూస్తూ ఊరుకుంటే శాసనసభ్యుడిగా అది నాకు సిగ్గుచేటుగా నేను భావిస్తున్నా. ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన సెంటరింగ్, రాడ్ బెండింగ్, పెయింటింగ్ వర్కర్ల పిల్లలు, ఈ పిల్లలు చనిపోవడం నిజంగా ఆవేదన కలిగిస్తుంది. దీనికి పాత గవర్నమెంట్లో అక్రమంగా చెరువులు, క్వారీలు తవ్వటం వల్ల గడచిన 4-5 సంవత్సరాల లోపే 34 మంది
ఎక్కువ మంది 90% విద్యార్థులే చనిపోయిన పరిస్థితి. దీనికి సమాధానం ఎవరు చెప్పాలి? ఇప్పుడున్న ప్రభుత్వం దీనికి పరిష్కారం కనుక్కోవాలి. గత ప్రభుత్వం నియమ నిబంధనను ఉల్లంఘించి అక్రమ క్వారీయింగ్ జరిపి అక్రమ మైనింగ్ జరిపి మొన్న రాత్రి 3వ తారీఖు రాత్రి గజేతగాళ్ళు ఇళ్ళ గతంలో ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్లు కూడా పోయిన సంవత్సరం 3 చనిపోతే ఆ కాలేజీ యాజమాన్యంతో మాట్లాడి డబ్బులు ఇప్పించిన పరిస్థితి. కానీ ఈ డబ్బుల వల్ల పోయిన ప్రాణం తిరిగి రాదు. కానీ గజ ఎత్తగాళ్ళు సైతం మొన్న వరదల ముందు సావారుగూడెంలో కూడా చెరువులో ఒక కారు వెళ్ళిపోతే పగలపూట కాబట్టి ఎలాగోలా గజ ఎత్తగాళ్ళు తీసుకొచ్చినా 2 చనిపోయారు. కలెక్టర్ని అడిగి వాళ్ళకి డబ్బులు ఇప్పించా. కానీ ఇట 34 మంది విద్యార్థులు, కొంతమంది పెద్దవాళ్ళు కూడా ఉన్నారు వీళ్ళలో చనిపోవడం నిజంగా ఇది గత పాలకుల శాపం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే పోలీసుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించిందని హోంమంత్రి అనిత వెల్లడించారు. గత వైసీపీ ప్రభుత్వంలో పోలీసులకు కనీసం నెలవారీ జీతాలు కూడా సకాలంలో అందని పరిస్థితి ఉండేదని, కానీ ప్రస్తుతం ప్రతి నెల 1వ తేదీనే జీతాలు చెల్లిస్తున్నామని ఆమె స్పష్టం చేశారు. రాజకీయాలను పోలీసులపై నెట్టడం సరికాదని హితవు పలికారు. రాష్ట్ర హోంమంత్రి అనిత అసెంబ్లీ వేదికగా పోలీసుల సంక్షేమం మరియు శాఖలోని మార్పులపై కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే పోలీసుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించామని హోంమంత్రి అనిత పేర్కొన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో పోలీసులకు కనీసం నెలవారీ జీతాలు కూడా సకాలంలో అందని పరిస్థితి ఉండేదని, కానీ ప్రస్తుతం ప్రతి నెల 1వ తేదీనే జీతాలు చెల్లిస్తున్నామని ఆమె స్పష్టం చేశారు. పాత బకాయిలన్నింటినీ క్లియర్ చేస్తూ ఎప్పటికప్పుడు నిధులు సమకూరుస్తున్నట్లు వెల్లడించారు. పోలీసు వ్యవస్థపై రాజకీయ రంగు పొలమడాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు. యూనిఫామ్ వేసిన తర్వాత పోలీసులకు కులం, మతం, రాజకీయాలతో సంబంధం ఉండదని పేర్కొంటూ గత ప్రభుత్వంలో రాజకీయ కక్షలతో ఉద్యోగాలు తీసేసిన ఉదంతాలను గుర్తు చేశారు. రాజకీయాలను పోలీసులపై నెట్టడం సరికాదని హితవు పలికారు. అలాగే గతంలో పెండింగ్లో ఉన్న కోర్టు కేసులను క్లియర్ చేసి పోలీసు రిక్రూట్మెంట్ ప్రక్రియను వేగవంతం చేశామని మంత్రి అనిత వివరించారు. విఆర్లో ఉన్న వాళ్ళకి విఆర్లో ఉన్న పీరియడ్లో జీతభత్యాలు రావు అన్న సంగతి ఈ రోజు ఈ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం కాదు. ఇది ఇంతకు ముందు నుంచి వస్తున్నదే. ఎవరైతే 80 రోజుల లోపు కనుక విఆర్లో ఉండి పోస్టింగ్లో జాయిన్ అయితే వాళ్ళకి ఇమీడియట్గా డిపార్ట్మెంట్ పరంగా వాళ్ళకి రావాల్సిన అలవెన్సెస్ అన్నీ కూడా వాళ్ళకి వస్తాయి. 80 రోజులు దాటి కనుక 180 రోజులు కనుక అయితే ఫినాన్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళి వస్తాయి. అంతే తప్పించి ఎవరికి కూడా రూపాయి బాకీ ఉండాల్సిన అవసరం గవర్నమెంట్కి లేదు. ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేస్తున్నారో వాళ్ళకి ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఉంది. కాబట్టి ఆ పరంగా యాజ్ పర్ రూల్ మేము వెళ్తున్నాం అధ్యక్ష. అదొకటి. నెక్స్ట్ ఇందాక మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగం రావడం ఎంత కష్టమా అన్నది గౌరవ సభ్యులు సూచించారు. నిజంగా నేను ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తురాలుగా అది నాకు తెలుసు. ఆ బాధ తెలుసు కాబట్టి ఎంతో కష్టపడి చదువుకున్న డాక్టర్ సుధాకర్ నా వ్యక్తిని నడి రోడ్డు మీద పోలీసుల చేత కొట్టించిన రోజు కూడా రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది. ఎందుకు మాట్లాడుతున్నానంటే ఇదే చాలా మంది ఎంప్లాయీల్ని నడి రోడ్డు మీద ఇబ్బందులు పెట్టిన సందర్భాన్ని కూడా గౌరవ సభ్యులకి గుర్తు చేస్తున్నా. ఇందాక మా సభ్యురాలు అన్నప్పుడు అప్పుడేమో గుమ్మడికాయ ఇప్పుడేమో గుమ్మడికాయ కాదన్నది కాదు. కాబట్టి అది కూడా గ్రహించుకోవాలి. ఇంకొకటి ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్లోకి వచ్చిన రోజే 24/7 పనిచేయడానికి ఇది ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ అనే సంగతి పోలీస్ డిపార్ట్మెంట్లోకి వచ్చే రోజే దానికి సిద్ధపడే కానిస్టేబుల్ దగ్గర నుంచి హోంగార్డ్ దగ్గర నుంచి ఐపీఎస్ ఆఫీసర్ వరకు కూడా దానికి సిద్ధపడే వస్తుంది. రాష్ట్రంలో పాలన పూర్తిగా పడకేసిందని, రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారని, సూపర్ 6 హామీల పేరుతో కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల విమర్శించారు. నిరుద్యోగ భృతి లేదని, ఉద్యోగాల ఊసే లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ మళ్లీ వైఎస్ఆర్ సంక్షేమ పాలన రావాలంటే కాంగ్రెస్ అధికారంలోనికి రావటమే ఏకైక మార్గమని ఆమె స్పష్టం చేశారు. ఉపాధి హామీని పాత పద్ధతిలోనే పునరుద్ధరించే వరకు కాంగ్రెస్ పోరాటం ఆగదని హెచ్చరించారు. కృష్ణా జిల్లా అవనిగడ్డలో జరిగిన ఎంజీఎన్ఆర్ఈజీఏ పరిరక్షణ యాత్రలో ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై నిప్పులు చెరిగారు. ఉపాధి హామీ పథకం 2006లో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో పేదరికాన్ని నిర్మూలించడానికి గ్రామ స్వరాజ్యం కోసం ప్రవేశపెట్టిన అద్భుతమైన పథకమని ఆమె గుర్తు చేశారు. అయితే బీజేపీ అధికారంలోకి వచ్చాక ఈ పథకాన్ని పూర్తిగా నీరుగార్చిందని, తాజాగా ప్రవేశపెట్టిన వీబీజీ రామ్జీ చట్టం పేదల పొట్టగొట్టేలా ఉందని ధ్వజమెత్తారు. గాంధీ పేరును తొలగించడమే కాకుండా గ్రామ సభల నిర్ణయాధికారాన్ని రద్దు చేసి ఈ పథకాన్ని కాంట్రాక్టర్ల చేతుల్లో పెట్టడం దారుణమని ఆమె విమర్శించారు. మోడీ ప్రభుత్వం తెచ్చిన కొత్త
చట్టం వల్ల రాష్ట్రంపై 40% నిధుల భారం పడుతుందని, ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కోలుకోలేని దెబ్బ అని షర్మిల ఆందోళన వ్యక్తం చేశారు. 100 రోజుల పనిని ఇవ్వలేకపోయిన వారు 125 రోజులు ఇస్తామనడం పచ్చి అబద్ధమని కొట్టిపారేశారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ ముగ్గురు బీజేపీకి బానిసలుగా మారి రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయినాక గత 11 సంవత్సరాలుగా బీజేపీ పార్టీ అధికారంలో ఉంది. బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇందాక ఒక మహిళ చెప్పినట్టుగా ఏ సంవత్సరము 100 రోజులు పని లేదట. అంటే కనీసం 100 రోజులు పని కల్పించాలి అని చట్టంలో ఉంటే ఎక్కడే కూడా 100 రోజులు పని కల్పించటం లేదు. అసలు చేసిన పనికి 4 వారాలే పనిస్తున్నారు. ఆ చేసిన పనికి కూడా పేమెంట్ ఎప్పుడో పడుతుంది, 4 వారాలు పడుతుందో 2 నెలలు పడుతుందో అంటున్నారు. అంటే బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ ఉపాధి హామీ పనిని ఎంత దరిద్రంగా తయారు చేశారు అంటే ఆఖరికి ఈ ఉపాధి హామీ పని చేసినా దండగే, పని చేసినా డబ్బులు పడవు అన్న స్థితికి ప్రజలే వచ్చి ఉపాధి హామీ పనికి వెళ్లకుండా ఉండడానికి ఈ ఉపాధి హామీ పనికి ఎన్ని రకాలుగా తూట్లు పొడిచాలో, ఎన్ని రకాలుగా దీన్ని నీరు గార్చాలో అన్ని ప్రయత్నాలు చేసింది బీజేపీ పార్టీ. ఈ రోజు ఈ స్థితిలో ఉపాధి హామీ పని, కరువు పని ఈ స్థితికి వచ్చింది అంటే దానికి కారణం పాలకులు కాదా? కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఫ్యామిలీ బడ్జెట్ అని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. మహిళలపై ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు ఉచిత సిలిండర్లు, వారి ప్రయాణ సౌకర్యం కోసం ఉచిత బస్సు పథకాలను అమలు చేస్తున్నామని ఆయన వివరించారు. మనం చేసే పనులే చరిత్రలో నిలిచిపోతాయని, ప్రజాప్రతినిధులుగా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన సూచించారు. శాసనమండలిలో బడ్జెట్పై జరిగిన చర్చలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టింది సామాన్యుల మేలు కోరే ఫ్యామిలీ బడ్జెట్ అని అభివర్ణించారు. మహిళలపై ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు ఉచిత సిలిండర్లు, వారి ప్రయాణ సౌకర్యం కోసం ఉచిత బస్సు పథకాలను అమలు చేస్తున్నామని ఆయన తెలియజేశారు. పేదలకు ఆకలి తీర్చేందుకు అన్నా క్యాంటీన్లు పునరుద్ధరించామని, సాగునీటి ప్రాజెక్టులకు ఈ బడ్జెట్లో అత్యధిక ప్రాధాన్యత ఇచ్చామని పేర్కొన్నారు. గత వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ అప్పట్లో పేరుకుపోయిన 153 లక్షల టన్నుల చెత్తను కూడా తామే క్లియర్ చేయాల్సి వస్తోందని మంత్రి ఎద్దేవా చేశారు. అప్పులు చేయటం తప్పు కాదని, అయితే ఆ నిధులను అభివృద్ధికి ఎలా ఉపయోగిస్తామన్నదే ముఖ్యమని స్పష్టం చేశారు. రాజకీయ దురుద్దేశంతో ప్రతిపక్షాలు చేసే ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. మనం చేసే పనులే చరిత్రలో నిలిచిపోతాయని, ప్రజాప్రతినిధులుగా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన సూచించారు. సామాన్యుడు ఈరోజు బయట ఒక 3 పూట్ల తినాలి అని అంటే 100 రూపాయలు ఖర్చు పెడితే గానీ ఒక రోజుకు గడవనటువంటి పరిస్థితి అధ్యక్ష. 30 రోజుల పాటు అతను బయట తిని కూలి చేసుకుని సంపాదించాలి అని అంటే సంపాదనలో సగం దానికి పోయేటువంటి పరిస్థితి అధ్యక్ష. అదే అన్నా క్యాంటీన్లో మేము 5 రూపాయలకు పెడితే 15 రూపాయలకే ఒక పూట నడిస్తే 450 రూపాయల్లో అతని నెల ఖర్చులు మొత్తం అయిపోతాయి అధ్యక్ష. అన్నా క్యాంటీన్కి లేకపోతే అతను 3,200 రూపాయలు బయట ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి. ఆ గ్యాస్ సిలిండర్లు పెట్టాం అధ్యక్ష, ఇక్కడ ఇది ఇంత పెట్టాం అంత పెట్టాం, ఈ సంఖ్యలు ఆ సంఖ్యలో మిత్రులు చెప్తా ఉన్నారు అధ్యక్ష. బాధపడినటువంటి తల్లి కానీ చెల్లి కానీ ఎవరైనా ఉన్నారా ఈ రాష్ట్రంలో నాకు గ్యాస్ సిలిండర్ రాలేదు అని? నేను ఆ ప్రశ్నకి సమాధానం చెప్పమని అడుగుతున్నా. ఇంకా ఎవరైనా ఉంటే డీటెయిల్స్ ఇవ్వండి. మేము అవుట్ అండ్ రైట్ గా క్లియర్ గా ఉన్నాం అధ్యక్ష. ఈ పథకాన్ని ఇంకా ఎట్లా ముందుకు తీసుకెళ్లగలము అనేటువంటిది మేము ప్రతిరోజు కూడా తీసుకెళ్తున్నాం. ఎందుకు అనంటే కుటుంబ భారాన్ని తగ్గించే దాంట్లో కూడా ఇదొక ప్రయత్నం అధ్యక్ష. ఫ్యామిలీ బడ్జెట్ అని ఎందుకన్నాను అనేటువంటిది అంటే ఈరోజు ఒక 3 సిలిండర్లు ఇవ్వడం మూలాన దాదాపు 3,000 రూపాయల ఖర్చు తగ్గించేటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. మరి అట్లనే ఇవాళ ఉచిత బస్సు ప్రయాణం పెట్టాం అధ్యక్ష. మేమేదో కేటాయింపులు చేశామనేటువంటి సంఖ్యలు ఇక్కడ చెప్తే ఎవరికి కనెక్ట్ కానటువంటిది అధ్యక్ష. ఈరోజు ఒక తల్లి తన కొడుకుని చూడాలనుకున్నా, చెల్లి తన అన్నం చూడాలనుకున్నా, తల్లి చెల్లి అన్నం చూడాలనేటువంటి ప్రయత్నం చేసుకుంటే కూడా బస్ ఎక్కి పోగలిగేటువంటి పరిస్థితిని మేము కనిపించాం అధ్యక్ష. ఈరోజు ఒక గుడికి వెళ్ళాలన్నా, తల్లింటికి వెళ్ళాలన్నా కూడా వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయట. అది బంధాలని, బంధుత్వాల్ని, బాంధవ్యాల్ని అర్థం చేసుకోగలిగినటువంటి వాళ్ళకు మాత్రమే ఈ ఉచిత బస్సు వెనకాల ఉన్నటువంటి ఆలోచన అర్థమవుతుంది అనేటువంటి విషయాన్ని సందర్భంగా. మారుతున్న కాలంలో విద్యార్థినులు, మహిళలు తమను తాము కాపాడుకోవటానికి ఆత్మరక్షణ విద్యలు నేర్చుకోవాలని టీడీపీ కార్పొరేటర్ నెలబండ్ల బాలస్వామి సూచించారు.
మహిళల భద్రతకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఆయన తెలిపారు. గత ప్రభుత్వంలో మహిళల మిస్సింగ్ కేసులు ఎక్కువగా ఉండేవని, ఇప్పుడు మహిళా రక్షణపై ప్రత్యేక దృష్టి సారించామని ఆయన స్పష్టం చేశారు. విజయవాడలోని బిషప్ అజరయ్య బాలికల పాఠశాలలో కారుణ్య హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నారీ శక్తి సేవ్ 369 పేరుతో విద్యార్థినులకు ఆత్మరక్షణ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని 23వ డివిజన్ కార్పొరేటర్ నెలివండ్ల బాలస్వామి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుతున్న కాలంలో విద్యార్థినులు, మహిళలు తమను తాము కాపాడుకోవడానికి ఇలాంటి శిక్షణ ఎంతో అవసరమని పేర్కొన్నారు. కరాటే నిపుణులు వరలక్ష్మి బృందం విద్యార్థినులకు ఆత్మరక్షణ మెలకువలను చక్కగా వివరించారని ప్రశంసించారు. మహిళల భద్రతకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఆయన తెలిపారు. గత ప్రభుత్వంలో మహిళల మిస్సింగ్ కేసులు ఎక్కువగా ఉండేవని, ఇప్పుడు మహిళా రక్షణపై ప్రత్యేక దృష్టి సారించామని ఆయన స్పష్టం చేశారు. సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం మరి చిన్నారులు, మహిళలు ఎలాగ తమను తాము కాపాడుకోవాలి, ఎలాగ సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోవాలి, దానికి సంబంధించి కరాటీలో మరి చాలా నిష్ణాతులైనటువంటి మరి వరలక్ష్మి గారి ఆధ్వర్యంలో వాళ్ళ టీమును తీసుకొచ్చి విజయరాజు గారు మరి చక్కగా చిన్నారులకి అర్థమయ్యే విధంగా ఆ పాయింట్స్ అన్నీ కూడా, సెల్ఫ్ డిఫెన్స్ పాయింట్స్ అన్నీ కూడా కళ్ళకు కట్టినట్టుగా వాళ్ళతో ఇక్కడ కరాటీ చేపించి చిన్నారులని వాళ్ళకి ఎలాగ వాళ్ళు కొన్ని సందర్భాల్లో కాపాడుకోవాలి, వాళ్ళ మీద ఎప్పుడన్నా భవిష్యత్తులో మరి ఏదన్నా దాడి జరిగితే దాని నుంచి ఎలాగ వాళ్ళు కాపాడుకోవాలి అనే దాని మీద ఒక మంచి కార్యక్రమం, అవేర్నెస్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని మరి బిషప్ అజరయ్య స్కూల్లో పెట్టడం చాలా సంతోషం. మరి చిన్నారులందరూ కూడా చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని వీక్షించారు. వాళ్ళందరూ కూడా మేము ట్రైనింగ్ తీసుకుంటాము, చాలా మంచి కార్యక్రమం మరి విజయరాజు గారు పెట్టారని చెప్పి కూడా చాలా సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం ఫౌండేషన్ వ్యవస్థాపకులు విజయరాజు మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సుమారు 300 మంది విద్యార్థినులకు ఆత్మరక్షణపై అవగాహన కల్పించినట్లు చెప్పారు. అనంతరం ఈ శిక్షణలో పాల్గొన్న విద్యార్థినులు మాట్లాడుతూ భవిష్యత్తులో ఇలాంటి మెలకువలు తమకు ఎంతో ధైర్యాన్ని ఇస్తాయని సంతోషం వ్యక్తం చేశారు. మేము నారీ శక్తి 369 ప్రోగ్రామ్ అనే దాని కింద ఉమెన్స్కి అలాగే యంగ్ గర్ల్స్కి సెల్ఫ్ డిఫెన్స్ మీద ట్రైనింగ్, దాని యొక్క ఆవశ్యకత, దాని యొక్క ఇంపార్టెన్సు మనం తెలియజేయడానికి కరాటే 3rd డెన్ బ్లాక్ బెల్ట్ హోల్డర్ అయినటువంటి వరలక్ష్మీదేవి గారితో సహకారంతో మేము ఇట్లా ఈరోజు మనం 300 మంది పిల్లలకి పైగా ఈ సెల్ఫ్ డిఫెన్స్ మీద ట్రైనింగ్ ఇప్పించడం జరిగిందండి. ఈ కార్యక్రమానికి మన చీఫ్ గెస్టులు కానీ మన మేడం గారు ఎస్ఎన్జి ఫౌండేషన్ మేడం గారు, శారదావాణి గారు, అలాగే లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ అయినటువంటి వరలక్ష్మి గారు, డిఫరెంట్ టీమ్ మెంబర్స్ మాకు బాగా సపోర్ట్ చేశారు. అలాగే ఈ బిషప్ అజరయ్య స్కూల్ మేడం గారు, జయశ్రీ మేడం గారు మమ్మల్ని ఎంతో ప్రోత్సహించి ఈ కార్యక్రమాన్ని ముందుకు జరిపించడానికి ఎంతో తోడ్పడ్డారు. వారికి కూడా. విజయవాడలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ స్కూలులో 3 ఏళ్ల చిన్నారిపై యాసిడ్ దాడి జరిగినట్లు చిన్నారి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. స్కూల్ టీచర్ యాసిడ్ పోసారని, ఆ తర్వాత బాత్రూంలో కింద పడిపోయినట్లు ఫోన్ చేశారని చెబుతున్నారు. ఈ ఘటనలో చిన్నారి ప్రైవేట్ పార్ట్స్ కు గాయాలైనట్లు తెలిసింది. మరోవైపు ఘటనకు కారణమైన వారిపైన, స్కూలు యాజమాన్యంపైన చర్యలు తీసుకోవాలని చిన్నారి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఫిబ్రవరి 23వ తేదీన జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విజయవాడలో అమానుష ఘటన చోటు చేసుకుంది. 3 ఏళ్ల చిన్నారిపై స్కూల్ టీచర్ యాసిడ్ పోసిన దారుణం చోటు చేసుకుంది. ఈ ఘటనలో చిన్నారి ప్రైవేట్ పార్ట్స్కు తీవ్ర గాయాలయ్యాయి. స్కూల్ టీచర్ చిన్నారిపై యాసిడ్ పోసినట్లు చిన్నారి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఘటన తర్వాత బాత్రూంలో పడిపోయిందని టీచర్ తమకు ఫోన్ చేశారని చెప్తున్నారు. దీంతో వెంటనే స్కూల్ వద్దకు చేరుకుని చిన్నారిని ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. ఆసుపత్రి వైద్యులు యాసిడ్ దాడి జరిగినట్లు నిర్ధారించినట్లు తెలిసింది. మరోవైపు యాసిడ్ పోయటంతో గాయాల పాలై చిన్నారి బాత్రూం కూడా వెళ్లలేని స్థితిలో ఉందని చిన్నారి తల్లిదండ్రులు వాపోతున్నారు. ఘటనలో స్కూలు యాజమాన్యం కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు చిన్నారి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనకు కారణమైన వారిపైన స్కూలు యాజమాన్యం మీద చర్యలు తీసుకోవాలని చిన్నారి తల్లిదండ్రులు కోరుతున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.